సాధకోత్తములకు సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు. ఈరోజు ఈ బ్రహ్మగడిలో నేను చాలా అద్భుతమైనటువంటి మన గ్రామంలో ఉండేటటువంటి పశుపక్షాదులని, పంటలని, ప్రజలని, సమస్త జీవరాశిని కాపాడుతున్నటువంటి మన గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతలే మహాశక్తి దేవతలు కూడా పిలువబడుతుంది. కట్టమైసమ్మ తల్లి ఎక్కడో పొలిమేర దగ్గర, గట్ల దగ్గర, కొండల దగ్గర, చెరువుల దగ్గర, కుంటల దగ్గర ఉన్నటువంటి అమ్మ మన కన్న తల్లి ఎలాగైతే ఓలలాడిపించి అక్కున చేర్చుకొని మనల్ని కాపాడి రక్షిస్తుందో, మరి అదే విధానముగా ఒక మహాశక్తిని ప్రసాదం చేసుకొని మరి పశుపక్షాది జీవరాశులకు అన్నిటిని కూడా కాపాడుతుంది తల్లి. కాబట్టి ఈ మంత్రము సాక్షాత్తు కట్టమైసమ్మ స్వరూపం, మహాతల్లి యొక్క స్వరూపం. కాబట్టి ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకునే సాధక ప్రియులు నేర్చుకొని సాధన చేసిన తరువాత మరి ఒక 11 మిరియాలు మంత్రించుకొని, మరియు జీవాలు అనగా గొర్రెలు, మేకలు, మరి పశువులు, బర్రెలు ఇటువంటి కుటీరములలో అనగా దొడ్ల దగ్గర వేసుకోవడం వలన ఎలాంటి శత్రు భయము, చేతబడి, చెల్లంగి, బాణామతి శక్తులు ప్రవేశించి వాటిని ఇబ్బంది పెట్టకుండా రక్షణగా ఉంటుంది. అదేవిధంగా ఒక 9 మిరియాలకు మంత్రించుకొని మనం మొలదారం కట్టుకొని మనం ఎక్కడ పోయినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం తిరిగి మళ్ళీ ఇంటికి రావడానికి అమ్మవారు మనకు శక్తి ఇస్తుంది, కాపాడుతుంది, రక్షణగా కాపలగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది, చాలామందికి ఉపయోగపడే మంత్రం. కాబట్టి ఈ శాబర మంత్రం, కొన్ని శాబర మంత్రాలు సిద్ధింపబడి ఉంటాయి. కొన్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని మంత్రాలకు ప్రత్యేకమైన యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు ధరించిన తర్వాతనే మంత్రాన్ని ఉపదేశం చేసుకోవాలి. కొన్నిటిని స్వయంగా మేము చెప్పేటటువంటి మంత్రాలు సిద్ధ మంత్రాలు ఉంటాయి, సిద్ధించిన మంత్రాలు. అవి డైరెక్ట్గా మీరు రాసుకొని సాధన చేసుకొని మరి మీరు ప్రయోగం చేసుకోవచ్చు. కానీ ఇటువంటి మంత్రాలు కొన్ని మరి వాటికి ప్రత్యేకమైనటువంటి ప్రయోగ విధి విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఒక యంత్రం ఉంటుంది. మా దగ్గరకు వచ్చి గురుముఖత, గురు సమక్షంలో ఉపదేశం తీసుకుంటూనే ఈ మంత్రాలు అనేది ప్రాణంతో పనిచేస్తాయి. ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, ఉపదేశం తీసుకోవాలనుకున్న సాధక ప్రియులు 11,016 రూపాయలు తయారు చేసుకొని రావాలి. వచ్చేటప్పుడు ఒక నల్లటి నల్లటి టవలు, రుద్రాక్షమాల తీసుకొని రావాలి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం బ్రహ్మగడియలో అనగా 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో లేచి తలస్నానం చేసి పార్వతీ ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు కాల్చి 11 సార్లు 11 రోజులు చదివితే మంత్రం సిద్ధి కలుగుతుంది. తర్వాత ఈ మంత్రాన్ని మంత్రించి బొట్టు పెడితే ఎటువంటి వాళ్ళకు గ్రహాలు, పీడలు, భూతాలు, భయాలు ఎటువంటి ఉన్నా కానీ ఓన్లీ ఒక 3 సార్లు మంత్రించి బొట్టు పెడితే సరిపోతుంది, సర్వం తొలగిపోతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మిరియాలకు కూడా తాంత్రిక ప్రయోగం చేసుకోవచ్చు. ఒకసారి మంత్రాన్ని చదువుతా వినండి. ఓం మహావిష్ణుకాల రూపిణి కట్టమసి భూత ప్రేతాలను కంటి చూపుతో ప్రారదోలు పరమేశ్వరి కట్టమసి కాలరూపిణి రుద్రాంగి నీ రౌద్రముతో ఊరుని కాపాడే మహిమగల ఉగ్రరూపిణి శీఘ్రం శీఘ్రం రం రం హం హం హ్రాం హ్రీం క్లీం హైం లం రం హోం ఫట్ స్వహ. ఇది చెప్పే విధానం అండి. కాపీ పుస్తక రూపేణ ఇది చాలా పురాతనమైనటువంటి మా తాతల గ్రంథాలు, మా తాతల కాపీలలో మరి ఎంతో యథాప్రయాసకు వచ్చి తీసి రాసి సిద్ధింపజేసుకొని సాధన చేసి బాగుపరిచిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాలన్నీ కూడా. కాబట్టి ఇది పుస్తక రూపేణ చదివే విధానం మీకు చెబుతున్నా, కానీ ప్రయోగ విధానంలో ఈ మంత్రాన్ని చదవలసినటువంటి శబ్ద రూటు ఉంటుంది, అది కూడా చెప్తాను వినండి. ఓం మహావిష్ణు కాలరూపిణి కట్టమసి భూత ప్రేతాలను కంటి చూపుతో ప్రారధులు పరమేశ్వరి కట్టమసి కాలరూపిణి రుద్రాంగిని రౌద్రంతో ఊరుని కాపాడే మహిమగల మహారూపిణి ఉగ్రరూపిణి శీఘ్రం శీఘ్రం రం 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 హం హం హ్రాం హ్రీం 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 క్లీం క్లీం హైం హైం లం లం రం హం ఫట్ స్వహ. ఇట్లా ఒక శబ్దం అనేది ఉచ్చారణలాగా ఒక నది ప్రవాహంలాగా రావాలి. వచ్చినప్పుడు అది అనేది ఎంత పెద్ద శక్తి అనేది తీసి పడేస్తుంది. కాబట్టి మంచికి వాడుకొని మంచి పనులు చేసుకుంటారని ఆశిస్తూ హరి ఓం నమ శివాయ.